హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు డిస్కస్ చేయబోతున్న మొదటి ప్రశ్న ఓవరాల్గా 461 ప్రశ్న చూడండి. ఇటీవల 47వ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు అనేది ఎక్కడ జరిగిందని అడుగుతున్నారు, లేదా 27వ చోగం సదస్సు అనేది ఇటీవల ఎక్కడ జరిగిందని అడగవచ్చు. కాబట్టి గుర్తుంచుకోండి, చోగం యొక్క అబ్రివేషన్ గుర్తుంచుకోండి. కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. చోగం యొక్క అబ్రివేషన్ చూడండి, కామన్వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అండి. ఇది 2024 అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు సమోవా దేశంలో ఉన్నటువంటి అపియా అనేటువంటి నగరంలో ఈ యొక్క సమావేశం అయితే నిర్వహించారు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. 2024లో నిర్వహించిన 27వ కామన్వెల్త్ దేశాల శిఖరాగ్ర లేదా ప్రభుత్వాధినేతల సదస్సు ఎక్కడ జరిగింది అంటే సమోవా దేశం అని గుర్తుంచుకోండి. సమోవా దేశంలో ఎక్కడ అంటే మాత్రం అపియా అనేటువంటి ప్రాంతంలో గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క 27వ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల సదస్సు యొక్క థీమ్ వచ్చేసి అవర్ రీసైలెంట్ కామన్ ఫ్యూచర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ కామన్ వెల్త్ అని ఒక ప్రత్యేకమైనటువంటి ఇతివృత్తాన్ని అయితే ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత బాధ్యతలను చేపట్టింది సమోవా దేశానికి సంబంధించిన ప్రధాని అయినటువంటి ప్లేమ్నా యోమి మతాపు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క అధ్యక్షత బాధ్యతలను అయితే నిర్వహించడం జరిగింది. గత సంవత్సరంలో అంటే 26వ కామన్వెల్త్ శిఖరాగ్ర సదస్సు అనేది రువాండా దేశంలో ఉన్నటువంటి కిగాలిలో జరగడం జరిగింది. ఈ యొక్క కామన్వెల్త్ కూటమిని వచ్చేసి 1949 లండన్ డిక్లరేషన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం 56 దేశాలు అనేవి సభ్యత్వాన్ని కలిగి ఉండగా చిట్ట చివరిగా 2022 జూన్ 25వ తేదీన సమోవా ఈ యొక్క కామన్వెల్త్ కూటమిలో 55వ దేశంగా టోగో అనేటువంటి దేశం చేరగా అదే రోజున 56వ దేశంగా గాబన్ అనేటువంటి దేశం అనేది సభ్యత్వాన్ని తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. 27వ కామన్వెల్త్ దేశాల ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సదస్సు ఎక్కడ జరిగిందంటే సమోవా దేశం అని గుర్తుంచుకోండి. సభ్య దేశాలు గుర్తుంచుకోండి, చిట్ట చివరి చేరినటువంటి దేశాలు కూడా గుర్తుంచుకోండి. ఇక 462వ ప్రశ్న, ఉగ్రవాద వ్యతిరేక సదస్సు ఇటీవల ఎక్కడ నిర్వహించారు అని అడుగుతున్నారండి. 2024 నవంబర్ 7 నుంచి 8వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఈ యొక్క ఉగ్రవాద వ్యతిరేక సదస్సు అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క సదస్సును ప్రారంభించింది కేంద్ర హోంమంత్రి వర్యులైనటువంటి అమిత్ షాను గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 463వ ప్రశ్న, ప్రపంచ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా ఎవరు నిలిచారు అంటే పంకజ్ అద్వానీ అండి. చాలా ఇంపార్టెంట్. పంకజ్ అద్వానీ వచ్చేసి ప్రపంచ బిలియార్డ్స్ ఛాంపియన్షిప్ 2024 విజేతగా నిలవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్ వచ్చేసి 2024 నవంబర్ 9వ తేదీన ఖతార్ దేశంలో ఉన్నటువంటి దోహా ప్రాంతంలో ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లు అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో పంకజ్ అద్వానీ మరియు రాబర్ట్ హాల్ ఇంగ్లాండ్ దేశానికి సంబంధించి వీరి మధ్య పోటీ జరగగా 4-2 తేడాతోటి పంకజ్ అద్వానీ గారు గెలవడం జరిగింది. ఇతడికి వరుసగా ఇది 7వ ట్రోఫీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి. 464వ ప్రశ్న, 2024 ఏడాదికి గాను ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైజ్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారని అడుగుతున్నారండి. బ్రిటన్ రచయిత అయినటువంటి సమంతా హార్వే. చాలా ఇంపార్టెంట్. బ్రిటన్ రచయిత అయినటువంటి సమంతా హార్వే గారు 2024 గాను ప్రతిష్టాత్మకమైనటువంటి బూకర్ ప్రైజ్ను అయితే గెలుపొందడం జరిగింది. ఈమె ఏ నవలకు గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగిందంటే ఆర్బిటల్ అనేటువంటి ఒక నవలకు గాను ఈ యొక్క బూకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఈ యొక్క ఆర్బిటల్ నవలలో అంతరిక్ష యాత్రికుల యొక్క అంశాలపైన ఆమె ఈ యొక్క పుస్తకంలో పొందుపరచడం జరిగిందండి. ఈమెకు 50,000 పౌండ్ల నగదు పారితోషికాన్ని కూడా అందించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, సమంతా హార్వే గారికి బూకర్ ప్రైజ్ అనేది రావడం జరిగింది. ఈమెది బ్రిటన్ రచయిత అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చెప్పబోయే ప్రశ్న కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏషియన్ నోబెల్గా ప్రసిద్ధి పొందినటువంటి రామన్ మెగసెసే అవార్డ్ 2024 గ్రహీతలు ఎవరు అని అడుగుతున్నారండి. జపాన్ యానిమేటర్ అయినటువంటి హయావో మియాజౌకి అనేటువంటి వారికి, అదేవిధంగా డాక్టర్ నుగ్గోయ్ అనేటువంటి వియత్నాం డాక్టర్ గారికి, అదేవిధంగా కర్మ పుంటుషో మాజీ బౌద్ధ సన్యాసి కర్మ పుంటుషో గారికి, అదేవిధంగా ఇండోనేషియా దేశానికి సంబంధించినటువంటి
ఫర్వీజీ ఫర్వాన్ అనేటువంటి వారికి, అదేవిధంగా థాయిలాండ్కు చెందినటువంటి రూరల్ డాక్టర్స్ మూవ్మెంట్కి ఈ యొక్క ఆసియన్ నోబెల్గా ప్రసిద్ధి పొందిన రామన్ మెగసెసే అవార్డు అనేది 2024 సంవత్సరంలో రావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. వీరి యొక్క పేర్లను, వారి యొక్క దేశాలను గుర్తుంచుకోండి. ఇక 466వ ప్రశ్న, ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా ఎవరు నిలిచారని అడుగుతున్నారండి. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉజ్జయిని అనేటువంటి ప్రాంతానికి చెందినటువంటి నిఖితా పోర్వాల్ అనేటువంటి మహిళ ఫెమినా మిస్ ఇండియాగా విజేతగా నిలవడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి ఫైనల్ మ్యాచ్లను ఎప్పుడు నిర్వహించారు లేదా ఫైనల్ పోటీలను ఎప్పుడు నిర్వహించారు అంటే 2024 అక్టోబర్ 16వ తేదీన ముంబై వేదికగా ఈ యొక్క ఫెమినా మిస్ ఇండియా ఫైనల్ పోటీలను అయితే నిర్వహించడం జరిగింది. ఇందులో అగ్రస్థానంలో నిలిచినటువంటి నిఖితా పోర్వాల్ గారే ఫెమినా మిస్ ఇండియా 2024 విజేతగా నిలిచారు. అదేవిధంగా రెండవ స్థానంలో దాద్రా నగర్ హవేలీ కేంద్రపాలిత ప్రాంతానికి చెందినటువంటి రేఖా పాండే, ఇక మూడవ స్థానంలో గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఆయుషి ధోలకియా గారు నిలవడం జరిగింది. అయితే ఇందులో అగ్రస్థానంలో లేదా విజేతగా నిలిచినటువంటి నిఖితా పోర్వాల్ గారు తర్వాత జరిగేటువంటి మిస్ వరల్డ్ పోటీలకి భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశాన్ని పొందడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 467వ ప్రశ్న, ఇటీవల భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లేదా కాగ్గా ఎవరు నియమితులయ్యారు అని అడుగుతున్నారండి. కొండ్రు సంజయ్ మూర్తి అనేటువంటి వ్యక్తి భారత్ యొక్క 15వ కాగ్గా ఇటీవల నియమితులు కావడం జరిగింది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే కొండ్రు సంజయ్ మూర్తి గారు. ఇతడిది ఏ రాష్ట్రం అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇతడు ఎవరి ప్లేస్లో ఈ యొక్క బాధ్యతలను స్వీకరించారు అంటే ఇప్పటి వరకు కూడా కాగ్గా బాధ్యతలను నిర్వహిస్తున్నటువంటి గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో కొండ్రు సంజయ్ మూర్తి గారు కాగ్గా నియమితులు కావడం జరిగింది. ఇతడికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే మాత్రం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ పదవిని చేపట్టినటువంటి తొలి తెలుగు వ్యక్తి ఎవరు అంటే కొండ్రు సంజయ్ మూర్తి గారు. ఇతడు ఏ రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఇతడి యొక్క పదవి కాలం కనుక పరిశీలిస్తే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు ఇతడు కాగ్గా పనిచేస్తాడు. ఇతడు 15వ కాగ్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 468వ ప్రశ్న, ఇంటర్నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ IBRO యొక్క అధ్యక్షురాలిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే శుభా టోలే అనేటువంటి మహిళ ఇటీవల IBRO యొక్క నూతన అధ్యక్షురాలుగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. ఈ యొక్క IBROని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు అంటే 1961వ సంవత్సరంలో ఏర్పాటు చేశారని గుర్తుంచుకోండి. ఇక 469 ప్రశ్న అండి, ఇటీవల WHO జైవ్యాక్ TCV అనేటువంటి టీకాకు గుర్తింపునివ్వడం జరిగింది. అయితే ఇది ఏ వ్యాధికి సంబంధించిందని అడుగుతున్నారండి. 2024 సంవత్సరం అక్టోబర్ మాసంలో WHO జైవ్యాక్ అనేటువంటి TCV టీకాకి గుర్తింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి టైఫాయిడ్ అనేటువంటి వ్యాధికి సంబంధించినటువంటి టీకాని గుర్తుంచుకుంటే సరిపోతుంది. దీనిని ఏ సంస్థ ఆవిష్కరించిందంటే జైడస్ లైఫ్ సైన్సెస్ అనేటువంటి సంస్థ ఈ యొక్క టైఫాయిడ్కు సంబంధించినటువంటి జైవ్యాక్ TCV అనేటువంటి టీకానైతే ఆవిష్కరించింది లేదా రూపొందించిందని గుర్తుంచుకోండి. ఇక 470వ ప్రశ్న చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇటీవల UNDP మరియు ఆక్స్ఫర్డ్ పేదరిక మానవాభివృద్ధి సంస్థ సంయుక్తంగా విడుదల చేసినటువంటి అంతర్జాతీయ బహుముఖ పేదరిక సూచీలో అత్యధికంగా పేదలు కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది అంటే 2024 అక్టోబర్ 17వ తేదీన ఈ యొక్క నివేదికనైతే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క నివేదిక ప్రకారం అత్యధికంగా పేదలు కలిగిన మొదటి 4 దేశాలలో మొదటి స్థానంలో భారత్ ఉందండి. దాదాపుగా 23.4 కోట్ల మంది పేదలు ఈరోజు భారత్లో ఉండడం జరిగింది. రెండో స్థానంలో మన శత్రు దేశం, మన పక్కనే ఉన్నటువంటి దేశమైనటువంటి పాకిస్తాన్లో 9.3 కోట్ల మంది పేదలు ఉండగా ఇథియోపియాలో 8.6 కోట్లు, నైజీరియాలో 7.4 కోట్లు, కాంగోలో 6.6 కోట్ల మంది పేదలు అనేవారు ప్రస్తుతం ఉండడం జరిగిందండి. ఈ యొక్క 5 దేశాల్లోనే ఓవరాల్గా 48.1% పేదలు ప్రపంచంలో కలరండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క 5 దేశాల్లోనే కేవలం ఈ యొక్క 5 దేశాల్లోనే 48.1% పేదలు కలరు అని ఈ యొక్క నివేదిక
తెలియజేయడం జరిగింది. ఇక 471వ ప్రశ్న అండి, దేశంలోనే తొలిసారిగా అంబీస్ అనేటువంటి టెక్నాలజీని మొదటగా ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని అడుగుతున్నారండి. దేశంలోనే తొలిసారిగా అంబీస్ అనేటువంటి టెక్నాలజీని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది అని గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎక్కడ ప్రవేశపెట్టారు దేశంలో తొలిసారిగా అంబీస్ టెక్నాలజీ అంటే తెలంగాణ రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క అంబీస్ యొక్క అబ్రివేషన్ కూడా చూడండి, ఆటోమేటెడ్ మల్టీ మోడల్ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని గుర్తుంచుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా 5 పోలీస్ స్టేషన్లలో పైలట్ ప్రాజెక్టుగా దీనినైతే ఏర్పాటు చేయడం జరిగింది. దీని ప్రకారం నేరస్తుల యొక్క వేలిముద్రలు, చేతి ముద్రలు మొదలైనవన్నీ కూడా సేకరించడం జరుగుతుంది. ఇక 472వ ప్రశ్న, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసమై తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఎవరి నేతృత్వంలో ఒక కమిషన్ను ఏర్పాటు చేసింది అని అడుగుతున్నారండి. రిటైర్డ్ ఐఏఎస్ అయినటువంటి భూసాని వెంకటేశ్వరరావు గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య విధి ఏంటి అంటే రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల యొక్క రిజర్వేషన్ల ఖరారు కోసమై ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం నియమించింది కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఈసారి ఎక్స్పెక్టెడ్ ప్రశ్న అండి. దేశంలోనే తొలి మిథానైల్ తయారీ ప్లాంట్ని సింగరేణి సంస్థ ఎక్కడ నిర్మిస్తుందంటే దేశంలోనే తొలి మిథానైల్ తయారీ ప్లాంట్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మంచిర్యాల జిల్లా పెగడపల్లి అనేటువంటి ప్రాంతంలో ఈ యొక్క మిథానైల్ తయారీ ప్లాంట్ను అయితే ఏర్పాటు చేయబోతుంది. ఇది 2025 డిసెంబర్ 31 వరకు ఈ యొక్క ప్లాంట్ అనేది నిర్మాణం అనేది పూర్తి కాబోతుంది. ఇక్కడ దాదాపుగా 180 కిలోల మిథానాల్ యొక్క ఉత్పత్తి అనేది కాబోతుంది కాబట్టి గుర్తుంచుకోండి, దేశంలోని తొలి మిథానాల్ తయారీ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేసింది సింగరేణి అంటే మంచిర్యాల జిల్లా పెగడపల్లి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 474వ ప్రశ్న, ప్రపంచ ప్రకృతి సంరక్షణ సూచీలో భారత్ అనేది ఎన్నో స్థానంలో నిలిచిందని అడుగుతున్నారండి. 176వ స్థానం అని గుర్తుంచుకోండి. ఇక 475వ ప్రశ్న, భారత్ బ్రాండ్ సబ్సిడీ 2.0 కార్యక్రమాన్ని కేంద్రం ఇటీవల ఎప్పుడు ప్రారంభించిందని అడుగుతున్నారండి. 2024 నవంబర్ 5వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కింద బియ్యం మరియు గోధుమలను చాలా చౌక ధరలోనే అందించేటువంటి ఒక కార్యక్రమం అండి. ఇందులో భాగంగా బియ్యాన్ని కేవలం ప్రస్తుతం 2.0 కింద 34 రూపాయలకే కిలో బియ్యాన్ని అందించడం జరుగుతుంది. గోధుమలను కిలోకి 30 రూపాయలకే అందించడం జరుగుతుంది. అయితే తొలి విడతలో ఇక భారత్ బ్రాండ్ పేరిట అందించినటువంటి బియ్యం ధర కేవలం 29 రూపాయలు ఉండగా ప్రస్తుతం మరొక 5 రూపాయలను అదనంగా పెంచి 34 రూపాయలకు అందించడం జరుగుతుంది. అదేవిధంగా గోధుమ గతంలో తొలి విడతలో 27.5 రూపాయల కింద అందించగా ప్రస్తుతం దానిని మరొక 2.5 రూపాయలు పెంచి 30 రూపాయలకు అందిస్తుంది కాబట్టి ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక 476వ ప్రశ్న అండి, ఇటీవల అంతరిక్షంలో స్టార్టప్ కంపెనీలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా ఇటీవల కేంద్ర కేబినెట్ ఎన్ని కోట్లతో వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఏర్పాటు చేయబోతుందని అడుగుతున్నారండి. కాబట్టి 2024 అక్టోబర్ 24వ తేదీన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ఈ యొక్క అంతరిక్షంలో స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేందుకోసమై 1000 కోట్లతో ఒక వెంచర్ క్యాపిటల్ను ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, వెంచర్ క్యాపిటల్ ఫండ్ని ఇటీవల ఎన్ని కోట్లతో ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది అంటే 1000 కోట్లు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 477వ ప్రశ్న అండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇటీవల జనన మరణాల నమోదు కొరకు కేంద్రం తీసుకొచ్చినటువంటి నూతన మొబైల్ అప్లికేషన్ ఏది అంటే మాత్రం పౌర నమోదు వ్యవస్థ లేదా దీనినే సిఆర్ఎస్ అని అంటారండి. ఇక నుంచి ఎవరైతే జన్మిస్తారో ఎవరైతే మరణిస్తారో వారికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఈ యొక్క సిఆర్ఎస్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్లో చేయడం జరుగుతుంది. దీనిని ఎవరు రూపొందించారు అంటే రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం వారు రూపొందించినటువంటి అప్లికేషనే ఈ యొక్క సిఆర్ఎస్ అని గుర్తుంచుకోండి. దీనిని 2024 అక్టోబర్ 29న కేంద్ర హోంమంత్రి వర్యులైనటువంటి అమిత్ షా గారు ప్రారంభించారని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 478వ ప్రశ్న,
478వ ప్రశ్న చూడండి. దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఇటీవల ఎక్కడ నిర్వహించారని అడుగుతున్నారండి. దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలను అంతరిక్ష అభ్యాస్ పేరిట 2024 నవంబర్ 11 నుంచి 12 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేశంలోనే తొలిసారిగా అంతరిక్ష యుద్ధ విన్యాసాలు ఢిల్లీలో నిర్వహించారు. అది దేని పేరిట అంటే అంతరిక్ష అభ్యాస్ పేరిట అని గుర్తుంచుకోండి. అవి ఎప్పుడు నిర్వహించారంటే 2024 నవంబర్ 11, 12 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 479వ ప్రశ్న అండి. 2024 అక్టోబర్ 16న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్ని పంటలకు అంటే రబీ సీజన్కు సంబంధించి ఎన్ని పంటలకు కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది అంటే 6 పంటలను గుర్తుంచుకోండి. అందులో భాగంగా అత్యధికంగా ఆవాలు పంటకు పెంపు చేయడం జరిగిందండి. 300 రూపాయలను గతం కన్నా కూడా 300 అదనంగా పెంచారు. కందులకు 275, శనగలకు 210, గోధుమకు 150, కుసుమకు 140, బార్లీ పంటకు 130గా పెంపు చేయడం జరిగింది. దీంతో ఆవాలు క్వింటల్కి ప్రస్తుతం 5,950, కందులేమో 6,700, శనగలేమో 5,650, గోధుమలేమో 2,425, కుసుమనేమో 5,940, బార్లీ ఏమో 1,980 రూపాయలు క్వింటల్కు అందించడం జరుగుతుంది లేదా క్వింటల్కు ఈ యొక్క మద్దతు ధర ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఇక ఈరోజు డిస్కస్ చేయబోతున్న చివరి 2 ప్రశ్నలండి. మలబార్ యుద్ధ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహించారు అంటే 2024 అక్టోబర్ 14 నుంచి 18వ తేదీలో విశాఖపట్నంలో 2024 అక్టోబర్ 14 నుంచి 18 వరకు ఎడిషన్ 28ని మలబార్ యుద్ధ విన్యాసాలను విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న దేశాలు వచ్చేసి USA, ఆస్ట్రేలియా, జపాన్, ఇండియా. ఈ యొక్క 4 దేశాలు పాల్గొనడం జరిగింది. మొదటి దశలో హార్బర్ ఫేజ్లో, రెండవ దశలో సముద్రంలో నిర్వహించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మలబార్ యుద్ధ విన్యాసాలు 2024 ఎక్కడ నిర్వహించారు అంటే విశాఖపట్నం అని గుర్తుంచుకోండి. ఎన్నవ ఎడిషన్ అంటాడు, 28వ ఎడిషన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 481వ ప్రశ్న, ఈరోజు చివరి ప్రశ్న అండి. 2024లో నిర్వహించిన వజ్రప్రహార్ యుద్ధ విన్యాసాలకు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి అంటే మాత్రం అమెరికా అని గుర్తుంచుకోండి. అమెరికాలో ఉన్నటువంటి ఇదాహులో ఈ యొక్క వజ్రప్రహార్ అనేటువంటి యుద్ధ విన్యాసాలు నిర్వహించారు. ఇందులో ఏ దేశాలు పాల్గొన్నాయంటే ఇండియా మరియు అమెరికా అని గుర్తుంచుకోండి. ఇక 2023లో ఈ యొక్క వజ్రప్రహార్ యుద్ధ విన్యాసాలను ఎక్కడ నిర్వహించారు అంటే భారత్లో ఉన్నటువంటి మేఘాలయ రాష్ట్రం అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజే మరొక వీడియో రూపంలో ఇక చివరి 500వ ప్రశ్న వరకు డిస్కస్ చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పీడిఎఫ్లు అంటే 1వ ప్రశ్న నుంచి 500 ప్రశ్న వరకు కూడా అన్నింటినీ కలిపి ఒకే పీడిఎఫ్లో మీకు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వీటికి సంబంధించినటువంటి పీడిఎఫ్లు అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.